కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ అంటే కాదేది నాశనం చేసేందుకు అనర్హమని వైసీపీ పాలకులు అంటున్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ చివరకు క్రీడలను కూడా రాజకీయ క్రీడలుగా మార్చి పబ్బం గడిపేశారు. కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేసిన స్టేడియాలను కూడా నిరుపయోగంగా మార్చి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేశారు. ఇందుకు మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియం ఉదాహరణగా నిలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచ్లతో వెలుగొందాల్సిన స్టేడియాన్ని వెలుగులు ఆర్పేసి వెలవెలపోయేలా చేసిన నిర్వాహంపై క్రికెట్ అభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. నుంచి 2019 వరకు కళకళలాడాల్సిన క్రీడారంగం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా వైభవం కోల్పోయింది. క్రీడాకారులను పట్టించుకోలేదు, క్రీడా సంఘాలకు చేయూతనివ్వలేదు, స్టేడియాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు, స్టేడియాల నిర్వహణ కూడా పట్టించుకోలేదు. ఇలా రాష్ట్రంలో అనేక క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలపై కన్నేసిన వైసీపీ నేతలు కొన్ని చోట్ల కబ్జాలు చేసేశారు. ఇక మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే పూర్తిగా నామరూపాలు లేకుండా మార్చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయవాడలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని భావించింది. కానీ విస్తీర్ణం లేకపోవడంతో ఈ స్టేడియం ప్లాన్ మంగళగిరికి మార్చబడింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ స్టేడియం పూర్తి చేసి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు నిర్వహించేలా చేయాలని సంకల్పించింది. దీంతో ఆగిపోయిన పనులను 2015లో మళ్లీ పునరుద్ధరించారు. ఆనాటి బీసీసీ చీఫ్ అనురాగ్ ఠాకూర్, ఎంపీ గల్లా జయదేవ్ దేవుని నోమాలు 30 మే 2016న ఏపీ రాజధాని అమరావతిలో స్టేడియం పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ ఈ పనులను దక్కించుకుంది. 24 ఎకరాల స్టేడియంలో 34,000 మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ తిలకించేలా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ పనులను జరుగుతుండగానే ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో మంగళగిరి క్రికెట్ స్టేడియంలో పనులు నిలిచిపోయాయి. మూడు రాజధానుల ప్రకటన చేసి జగన్ సహజంగానే అమరావతిలో జరుగుతున్న స్టేడియం పనులను పట్టించుకోలేదు. దీంతో 5 ఏళ్లుగా ఈ స్టేడియాన్ని పట్టించుకున్న వారే లేరు. కొన్ని నిర్మాణాలు అప్పటికే జరిగినా వినియోగంలోకి రాలేదు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా నిరుపయోగం ఈ స్టేడియం మారిపోయింది. అయితే పనులు నిలిచిపోవడం, బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ లిమిటెడ్ కూడా ఆర్థికంగా ఇబ్బందులతో మూసివేశారు. దీంతో కోర్టులో కేసులు కూడా ఆ సంస్థపై వేయడంతో లీగల్ ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ నేతలు 100 కోట్లు దోచుకున్న వైనాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు స్టేడియాల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న నారా లోకేష్ తన నియోజకవర్గంలో ఉన్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏసీఏ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతున్న విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్నీకి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన గుంటూరు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మంగళగిరిలోని స్టేడియాన్ని పరిశీలించారు. గత 5 ఏళ్లుగా ఈ స్టేడియాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది గడువు పెట్టుకుని పనులు పూర్తి చేయాలని భావిస్తున్నామని, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ను అన్ని హంగులతో ఇక్కడ నిర్వహిస్తామన్నారు. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు,
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో క్రికెట్ పైన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రీడా స్థలాలు క్రికెట్ స్టేడియాల పైన కూడా ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. క్రికెట్ అసోసియేషన్ లో ముందుగా జిల్లా స్థాయిలో అసోసియేషన్ పటిష్టపరిచి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఏసీఏ పైన పూర్తి స్థాయిలో దృష్టి సంపాదించాలని క్రమంలో తొలుతైన గుంటూరులోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి వచ్చి అసోసియేషన్ నేతలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని క్రీడా రంగ అభివృద్ధికి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కూడా ఆయన చేశారు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ క్రీడా మైదానాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మరుగున పడేసింది. త్వరలో దాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ మ్యాచ్లు జరిగే విధంగా కూడా తాను చర్యలు తీసుకుంటారంటూ కూడా నిన్న గుంటూరులోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులతోనూ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు క్రీడా లవర్స్ తో కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఎవరికి సిఫారసులతో కూడా ఎవరికి క్రీడల్లో కూడా అర్హత సాధించే అంశాన్ని పక్కన పెట్టి కేవలం ప్రతిభ ఆధారంగానే క్రీడలో ప్రోత్సాహం ఉంటుంది, ప్రతిభ ఆధారంగానే అధికంగా తీసుకొస్తామని చెప్పారు. సిఫారసులు ఎంతటి వారైనా ఎంత పెద్దవారు సిఫారసు చేసినా కూడా క్రీడల్లో వారికి స్థానం ఇవ్వద్దంటూ కూడా అసోసియేషన్ నేతలు చెప్పారు. అప్పుడు జిల్లా స్థాయి నుంచి అమలు కావాలంటూ కూడా ఆయన చెప్పారు. ఇక మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే నుంచి ఎన్నికైన నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన సహకారంతో మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని త్వరలోనే అందుబాటులో తీసుకొచ్చి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగే విధంగా చేస్తారంటూ కూడా చిన్ని ఇచ్చిన హామీపై క్రికెట్ సంఘాలు క్రికెట్ లవర్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గుంటూరు జిల్లా క్రికెట్ సంఘ ప్రతినిధులు క్లబ్బు అసోసియేషన్స్ క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా బాధాకరమైన విషయం. కాంట్రాక్టర్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది. అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు. వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ ప్రారంభించాలి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం.